సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ యాత్ర చేపడుతున్నారు. ఈ నెల 27 నుంచి ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు యాత్ర సాగనుంది. కాసేపట్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ ను పేర్నాని ఎమ్మెల్సీ రఘురాం విడుదల చేయనున్నారు. అక్కడున్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట బహిరంగ సభ అట్లా అనేక ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం. డేటు అన్ని కూడా, ఎందుకంటే 26, 27 తేదీల్లో ఉంటుంది బహుశా. దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ మొదటి 4-5 రోజుల షెడ్యూల్ని కూడా రేపు రిలీజ్ చేస్తాం. లేదు, 175కి సంబంధం లేదు. ఇది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా రూపొందించాం. మళ్లీ చెప్తున్నా, మొన్న జరిగిన 4 సిద్ధం బహిరంగ సభలు ఆ జిల్లాలను మినహాయించి మిగతా 21 పార్లమెంట్ 21 బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం. 21 రోజులు కొనసాగుతుంది ఇది. ఎందుకంటే మధ్యలో కొన్ని సెలవులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పండుగలు అవి ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకోవాలి. ఉగాది, రంజాన్ ఇటువంటివన్నీ ఉన్నాయి. అవి మినహాయించుకొని వర్కింగ్ డేస్ 21 ఉంటాయి. దానికి నెక్స్ట్ డే షెడ్యూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ బస అన్ని కూడా దానికి సమీపంలో ఉండేటట్లుగా ఆ షెడ్యూల్ ప్రకారం రూపొందించుకుంటాం. దానికి కిలోమీటర్లతో సంబంధం లేదు. ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక రోజు ప్రయాణించే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. బస్సు యాత్ర వెళ్తా ఉంటది, కానీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ మాత్రమే ఉంటది. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ, ఒక ఇంటరాక్షన్, ఆ విధంగా ఉండే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఎస్, అక్కడ ఉన్న స్థానిక నాయకులు మాత్రమే పాల్గొంటారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆ పార్లమెంట్ అభ్యర్థులు, ఒక పార్లమెంట్ అంటే ఒక జిల్లా, ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు పాల్గొంటారు. ఓకే.